అప్పు కోసం పోలీస్ స్టేషన్‌కి అయితే కళ్యాణ్ అయితే లంచ్ తీసుకొని వెళ్తుండడంతో అప్పు అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటదనమాట. "నువ్వు తీసుకురావడం ఏంటి? అసలు ఏమన్నా బాగుంటుందా?" అని చెప్పేసి అనగానే, "నా బంగారం కోసం తీసుకొచ్చా. పిల్లలకనే విషయంలో తప్ప ఇంకే విషయంలో ఆడ, మగ తేడా ఉండకూడదు" అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇక పక్కనే ఉన్న కానిస్టేబుల్, "పురుషుల్లో పుణ్య పురుషుడు మీరే సార్. నా మొగుడు ఉన్నారు. అన్ని పనులు నేనే చేయాలి. పైగా పురుషాహంకారం చూపిస్తాడు. మీలాంటి భర్త దొరకడం మేడం అదృష్టం సార్. వచ్చే జన్మలో అయినా మీలాంటి భర్త దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని" చెప్పేసి కానిస్టేబుల్ అయితే అంటదనమాట. ఇంకా చాల్లే అని చెప్పేసి అప్పు అయితే వెళ్ళమంటుంది ఆవిడని. తర్వాత క్యాబిన్‌కి ఆ కళ్యాణ్ అయితే తీసుకువెళ్తుంది. నా ముందే నా మొగుడిని పొగుడుతుంటే నాకు ఎలా ఉంటుందని చెప్పేసి ఇక అప్పు అయితే సిగ్గుపడుతూ ఉంటుందనమాట. "నీలో చాలా మార్పు వచ్చింది పొట్టి. నిన్ను ఇలా చూస్తుంటే" అంటూ ముద్దు పెట్టడానికి కళ్యాణ్ అయితే పైకి రాగానే, "ఏయ్ ఇది పోలీస్ స్టేషన్" అని చెప్పేసి కళ్యాణ్ అయితే అప్పు అయితే ఆపుతుందనమాట. ఇక తర్వాత సీన్‌లో కావ్య చెప్పినట్టుగానే స్టాల్ అయితే రెడీ చేస్తూ ఉంటుందనమాట శృతి. ఒక వీడియో తీసి పంపిద్దామని తీస్తుంది. ఇంతలోనే అక్కడికి నందగోపాల్ అయితే వస్తాడు. అతన్ని పక్కకు జరగమని వీడియో తీసి కావ్యకైతే పంపిస్తుందనమాట. ఇక తర్వాత సీన్‌లో ధాన్యలక్ష్మి అయితే బట్టలన్నీ సర్దుకుంటూ ఉండగానే ప్రకాష్ ఏంటిది అని చెప్పేసి అడుగుతాడనమాట. "రావాల్సిన వాట రాకుండా చేస్తారు. నాకు కోపం రాదా? బ్యాంకు వాళ్ళు రేపు ఉన్నదంతా ఊడ్చుకెళ్తారు. అప్పటిదాకా ఆగడం ఎందుకు అని చెప్పేసి నా దారి నేను చూసుకుంటున్నాను. నీతిగా, నిజాయితీగా నాకు రావాల్సింది అడిగాను కదా! అందుకే నేను పిచ్చిదాన్ని. ఎంత జరిగినా కోర్టు మెట్టు ఎక్కలేదు కదా! అందుకే పిచ్చిదాన్ని" అని చెప్పేసి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుందనమాట. "అసలు ఏమైంది నీకు? రాక్షసిలా ఎందుకు మారిపోయావు? ఇంట్లో జరిగేదేంటి? నువ్వు చేస్తుందేంటి? మా నాన్న చచ్చి బతికాడు. ఆ రాజు ఒంటి చేత్తో చస్తూ బతుకుతూ ఇంటి పరువు ప్రతిష్టలు రోడ్డు పాలు కాకుండా చేస్తున్నాడని" చెప్పేసి ప్రకాష్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇంట్లో పనిచేసే శాంత వరకు కూడా అందరూ ఇంటి మంచి కోసం కోరుకుంటున్నారు. కానీ నువ్వు ఆ రుద్రాణి మాత్రమే ఇల్లు గుల్ల కావాలని కోరుకుంటున్నారు. అసలు మీరు మనుషుల్లా ఆలోచిస్తున్నారా? ఆస్తి ఆకలి వేసినప్పుడల్లా తింటారా? పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు కలిసి బతకడమే కుటుంబం అంటే. ఇలా ఆపద రాగానే పారిపోవడం కరెక్ట్ కాదు. ఎలాంటి దానివి ఎలా మారిపోయావో చూసుకోవే అని చెప్పేసి ప్రకాశం అయితే అంటాడనమాట. ఇలా చేతగాని మాటలే మాట్లాడండి అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే ప్రకాశాన్ని అయితే తిడుతూ ఉంటుందన్నమాట. ఎంత చెప్పినా మొదటికే వస్తావు కదా, నీకు నచ్చినట్లు చేసుకో అని చెప్పేసి కోపంగా ప్రకాశం అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక తర్వాత సీన్‌లో రాజుకైతే పాలు తీసుకొచ్చి ఇస్తుందనమాట కావ్య. "ముఖ్యమైన పనిలో ఉన్నాను. ఏ డాక్యుమెంట్ ఏ ప్రాపర్టీకి సంబంధించిందో చూసి బ్యాంకు వాళ్ళకి ఇవ్వాలని" చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడు. ఇక వెంటనే కావ్య, "ఆస్తి ఇస్తుందే కాకుండా వాళ్ళకి ఇది కూడా మనమే చేసి పెట్టాలండి" అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. "తాతయ్య గారు కష్టపడిన ఆస్తి ఈరోజు ఎవడో చేసిన దానికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ నందాగాడు చచ్చి మనల్ని చంపాడని" చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడనమాట. ఇంతలో కావ్యకైతే శృతి ఫోన్ చేసి, "మన స్టాల్ రెడీ అయింది. మీరు ఒకసారి చూసి కరెక్షన్స్ చెప్తారా మేడం" అని చెప్పేసి అడుగుతుందనమాట. సరే చూస్తానని చెప్పేసి కావ్య అయితే ఫోన్ అయితే కట్ చేస్తుంది. పాపం మనం బ్యాంకుకి అప్పచెప్పిస్తున్నామని తెలియక వీళ్ళు చాలా కష్టపడుతున్నారండి అని చెప్పేసి కావ్య అయితే అంటుందనమాట. వేరే వాళ్ళు కొనుక్కునే వరకు మనమే నడిపించాలి కదా! మన స్టాఫ్‌ను సడన్‌గా తీసేస్తే చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. కనీసం ఆ శక్తినైనా ఆ దేవుడు మనకివ్వాలని కోరుకుందాం అని చెప్పేసి కావ్య అయితే శృతి పంపిన వీడియో అయితే చూస్తూ ఉంటుందనమాట. ఇక అందులో నందగోపాల్‌ని చూసి కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది రాజుకైతే చూపిస్తుందనమాట. "ఏంటి నంద బ్రతికే ఉన్నాడా? వీడెలా బ్రతికున్నాడని" చెప్పేసి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. "ఓసారి నా ఫ్రెండ్ విశ్వాకి కాల్ చేసి ఓసారి అడుగుదా" అని చెప్పేసి రాజు అంటే, "వద్దండి, వాడు నిజంగా బతికి ఉంటే వాడు బ్రతికే ఉన్నాడండి. ఒకవేళ చనిపోయి ఉంటే వాళ్ళు అప్పుడే పోస్ట్ మార్టంకి పంపించేవాళ్ళు. రిపోర్ట్ కూడా వచ్చేది. అదేదో జరగలేదంటే అతను చనిపోలేదని" చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. "అంటే నా ఫ్రెండ్ నాకు అబద్ధం చెప్పి ఉంటాడా" అని చెప్పేసి అనుకుని, "డబ్బు డబ్బు మనిషిని ఏమైనా చేస్తుంది కదా" అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. "మీ ఫ్రెండ్ డబ్బుకు ఆశపడి ఇంకెవరితోనో చేతులు కలిపి ఉంటాడండి" అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. "ఇదంతా కావాలని వెనక నుంచి ప్లాన్ చేస్తారు. అదెవరో కనిపెట్టాలి. ఎలా" అని చెప్పేసి రాజు కావ్య ఇద్దరు ఇక అంటూ ఉంటారనమాట. తర్వాత సీన్‌లో రాజు కావ్య అయితే అప్పునైతే కలుస్తారనమాట. జరిగింది మొత్తం చెప్తారు. ఆ నంద చనిపోయినట్లు ఆ ఎస్ఐ నాటకం ఆడాడని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. "ఆ బండోడా, వాడి మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మనకే ఇంత ద్రోహం చేస్తాడా" అని చెప్పేసి అప్పు అయితే అంటూ ఉంటుంది.
సరే వాడిని పట్టుకోవడానికి ఎంత టైం పడుతుందని చెప్పేసి కావ్య అనగానే 2-3 రోజులు పడుతుందని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట. ఏవండి దీనివల్ల కాదు కానీ మనమే ట్రై చేద్దామండి అని చెప్పేసి కావ్య అనగానే అంత టైం లేదు అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. బ్యాంకు వాళ్ళు ఇవాళ జప్తు చేస్తారని చెప్తాడు. సరే నేను చూసుకుంటాను అని చెప్పేసి అప్పు అయితే వెళ్తుందనమాట. ఇక తర్వాత సీన్లో అప్పు దగ్గరకు వచ్చి ఎస్ఐ అయితే ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేయించామని మీకు వాట్సాప్ చేసామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది కానిస్టేబుల్. ఆ ఫోన్ కాల్స్ వింటూ ఉంటుందన్నమాట అప్పు. అందులో నంద ఎస్ఐ 10 లక్షలకు మాట్లాడుకున్న డీల్ అయితే ఉంటుందన్నమాట. అక్క చెప్పింది నిజమే, ఆ నంద బ్రతికే ఉన్నాడు. ఆ ఫ్రాడ్కు ఈ పోలీస్ డ్రెస్ వేసుకున్న ఫ్రాడ్ సహాయం చేస్తున్నాడు అనమాట. చూడాలి వీడి సంగతి అని చెప్పేసి అప్పు అనుకుంటుందన్నమాట. ఇంతలో ఎస్ఐ వచ్చి నాకు లీవ్ కావాలి, వెళ్ళిపోకపోతే చాలా లాస్ అవుతానని చెప్పేసి భయంగా చెప్తాడనమాట. సరే అని చెప్పేసి లీవ్ అయితే ఇస్తుంది అప్పు. ఇక డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతావా, నిన్ను పట్టించి నా అత్తగారి కుటుంబం కాపాడుకుంటానని చెప్పేసి అప్పు అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత అయితే బ్యాంక్ వాళ్ళు అయితే ఇంటికైతే వస్తారనమాట. మీ ఇంటి డాక్యుమెంట్స్ వల్ల 100 కోట్లు కావట్లేదు, మీ నగలు వెండి మార్కెట్ షేర్స్ కూడా కావాలని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు అయితే అడుగుతూ ఉంటారనమాట. అందరినీ ఒంటి మీద నగలు తీయమంటారు. ఇక రుద్రాణి, ధనలక్ష్మి, అపర్ణాలు అయితే నగలైతే ఇస్తారు. కానీ ఇవి మీ ఇంట్లో గోల్డ్ కూడా తీసుకురండి అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు అయితే అంటారనమాట. మంగళసూత్రాలు తప్ప అన్నీ మేము ముందు పెట్టామని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటదనమాట. ఎంత కరుడు కట్టిన అప్పుడైనా సరే వాటిని తీసేయమని అడగరు కదా అని చెప్పేసి బ్యాంక్ అతను అయితే అంటాడు. ఇంతలో స్వప్న అయితే వెళ్ళి తన దగ్గర ఉన్న గోల్డ్ నెక్లెస్, సీతారామయ్య గిఫ్ట్గా ఇచ్చిన ఆస్తి డాక్యుమెంట్స్ కూడా ఇస్తుంది. అవన్నీ ఎందుకు ఇస్తున్నావని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట. ఒకప్పుడు ఆస్తులే చూసి నేను చేసుకున్నాను, కానీ నా బిడ్డ నా కోసం తాతయ్య ఈ ఆస్తిని నాకు ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా చూస్తూ నేను ఇలా ఉండలేనండి అని చెప్పేసి అనగానే, ఏంటి అంతా చేసిందంతా చేసి ఇప్పుడు నీతి వాక్యాలు చెప్తున్నారు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. ఇక దాంతో తాతయ్య ఆస్తే కదా అని చెప్పేసి స్వప్న అయితే అంటది. ఆస్తి అంటే ఒంటి మీద నగలు కూడా లేకుండా చేశారని చెప్పేసి ధాన్యలక్ష్మి అంటే తను సగమే ఇచ్చిందని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. తీసుకురండి మేడం అని చెప్పేసి బ్యాంక్ అతను అనేసరికి ధాన్యలక్ష్మి వెళ్ళి మొత్తం తీసుకొచ్చేసి ఇస్తుంది అనమాట. సుభాష్ దగ్గర ఉన్న ఇంపోర్టెడ్ వాచ్ కూడా తీసేసుకుంటారు ఇంకా బ్యాంక్ వాళ్ళు. ఇక అప్పుడైతే ఇంకా ఫోన్ చేయలేదు, ఏమైంది వెళ్ళి కనుక్కొని వస్తానని చెప్పేసి కావ్య అయితే బయటకు వెళ్తుందనమాట. అప్పుకు ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అని చెప్పేసి కావ్య అయితే అడుగుతుందనమాట. అతను పక్కా నందగాడి దగ్గరికే వెళ్తున్నాడని నాకు డౌట్ అని చెప్పేసి అప్పు అయితే కావ్యత అయితే చెప్తుందనమాట. బ్యాంకు వాళ్ళు అయితే ఆస్తి జప్తు చేసి సంతకం పెట్టమని సీతారామయ్యకి అయితే పేపర్స్ అయితే ఇస్తారు. సీతారామయ్య అయితే సంతకం అయితే పెడతాడనమాట. ఆస్తులు, బంగారం మొత్తం అయితే ఏది ప్రాపర్టీ అయితే ఏమీ మిగలకుండా మొత్తం ఆస్తి మొత్తం అయితే ఇక అప్పు కింద బ్యాంక్ వాళ్ళు అయితే తీసేసుకుంటారనమాట. ఇది ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కావ్య అయితే ఆ నందాగాడిని ఎలాగైనా అప్పు సహాయంతో పట్టేసుకొని మొత్తం అయితే వాళ్ళ ఆస్తి మళ్ళీ వాళ్ళకే వచ్చేస్తుంది అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.